ఈ వ్లాగు నిన్నటి సాయంకాలం ఉంది. ఇంకా నా మరుసటి రోజుకి దోసకి వేసుకుంటాం అనేసి ఇంక దోసకి బియ్యం అయితే తీసుకొని నానబెట్టుకుంటామని ఏరుకుంటా ఉన్నాను. ఇట్లా మినపప్పు పెట్టేసుకున్నాను. ఇవి కడుక్కొని వస్తాను. నానబెట్టుకున్నామంటే ఒక 2 గంటలు దోశ పిండి అయితే ఆడించుకోవచ్చు. దోశకైతే వేసాను రేపటికి, ఆదివారం రేపు. మిద్ది పైన గుడ్లు ఉన్నాయి, ఎంత ఆరేస్తున్నాను. ఇవన్నీ తీసేయాలి. పొయ్యి మంట వేసుకొని కట్టెలు తీసుకువెళ్తున్నాను. ఈ బస్తాలో పెట్టాను ఉదయం. పొయ్యి మంట వేసుకున్నాను. గుడ్డలు అట్లా కింద వేసేసాను. ఈ కట్టెలు ఎత్తుకురావాలి కదా అని కింద వేసేసాను గుడ్లు. గుడ్లు మడతేసుకోవాలి. ఏంజను గుడ్లు మడతేసేస్తున్నాను. కాఫీ పెట్టుకుంటాము. కాఫీ
కాఫీ పెట్టుకుంటున్నాను. తలనొప్పిగా ఉంది, కాఫీ తాగలేదు. పని చేసుకుంటూ బియ్యము నానబెట్టేస్తున్నాను, నానతా ఉంటాయి. లోపల కాఫీ పెట్టేసుకుంటాను. సామాన్లు దోవిన్నాను కదా, బయట అయితే అవి ఆరబెట్టినాను కదా, ఇది ఇచ్చేసి ఈ సామాన్ స్టాండ్లో అంతా సర్దేసేసాను. ఎంత కుక్కరు అన్నీ ఉన్నాయి, అన్నీ సర్దేశాను. ఇప్పుడు కాఫీ పెట్టుకొని తాగుతాను. మా ఆయన నిద్రపోతున్నాడు, ఇంక నాకు ఒక్కదానికే కాఫీ పెట్టుకున్నాను. వీడికి కూడా కాఫీ పిచ్చే. చూడండి, నాలుగులు చూడండి ఎట్లా సప్పట్లు కొడుతున్నాడు. పాలు పోస్తే తాగు, కాఫీలు కావాలి చూడండి అట్టా నాలుగు చూడండి. తాగుతారా నా కాఫీయా? తాగుతా, తాగుతాడంట. ఇల్లులు జమ్మాలి, ఇల్లులు జిమ్మేసి పొయ్యి మంటేసి నీళ్ళు కాగే లోపల అంట్లు తోమేసుకుంటాను. పొయ్యి కూడా మంటేయాలి. ఈ మంచుకాలం సాయంత్రం పొయ్యే మంటేస్తున్నాను, ఎందుకంటే ఈ చలికాలంకి చలిగా ఉంటుంది కదా, అందుకోసం పొయ్యి కాడ కాసుకోవచ్చు చలి, అందుకోసం పొయ్యే మంటేసేస్తున్నాను రోజు కూడా. ఈ టైం అయితే చల్లగా వచ్చేస్తుంది, 5 అయితే చాలు చలి వచ్చేస్తుంది. ఇంకా ఈ చిమ్మేసి పొయ్యి మంటేసేస్తా, నీళ్ళు కాగుతూ ఉంటే అంట్లు తోమేసుకుంటా. సంజాజులు ఏం లేవు, పూలు పూయట్లేదు. కొన్ని ఒక 5-6 మొగ్గలు అయితే పూస్తాయి. ఇంకా నా ఈ పైకి ఎక్కి ఏం కోసేదని పూలైతే పూయట్లేదు. ఇంకా బయట కొంటాను కదా పూలు, అవి అయితే దేవుడికి పెట్టేస్తున్నాను రోజు. దోసపిండికి నానేసాను, రేపు ఆదివారం అని. ఇంక ఎల్లుండి జనవరి 1కి కూడా ఆ పిండే ఉంటుంది దోసకి. ఇంక ఈ 2-3 రోజులకి అదే సరిపోద్ది ఆ దోసపిండి. ఇప్పుడు ఏమంటే ఈ పని అంతా అయిపోయినా స్నానం చేసేసి ఇడ్లీ అయితే పెట్టాలి. పప్పులు కూడా వేయించుకోవాలి చట్నీకి. నా వ్లాగ్ నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొన్న వానలకి నేను రోజా కొమ్మలైతే కోసి చెట్టు అయితే వేసాను. వేస్తే ఇగురులో వేస్తుంది, ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పొయ్యమని గిన్నె సైజ్ వస్తుంది. కాలుతున్నాయా? ఈ పండగ నిలబెట్టిందంటే మాత్రము 5 అయిందంటే చీకటి పడిపోద్ది, తొందరగా చిమ్మేసుకోవాలి. పొయ్యి చిమ్మేస్తాను, చిమ్మేసి పొయ్యి మంటేయాలి. గుడ్లు మడతేసేసి ఇంట్లో అయితే పెట్టేశాను బీరువాలో. కాఫీ తాగాను, ఇంకా నేను ఇల్లు చిమ్మేస్తాను. మీకు చెట్టు చూపిస్తాను కదా, మర్చిపోయాను. అలా చీకటి అయితే కనపడుతుంది. ఇదండి ఈ రోజ్ కలర్ చెట్టు, కొమ్మ అయితే ఇంచి వేసాను. సన్నగా ఇగుర్లు కూడా వేసింది చూడండి, ఇగుర్లు వేసింది. 2 చెట్లు అయితే వేసా, ఇటు పక్క ఒకటి అటు పక్క ఒకటి. కొమ్మలు అయితే ఇంచి ఇట్లాగా అడ్డంగా పెట్టేసి రాయి పెట్టేసి మట్టి వేసేసాను, బతికిపోయింది. ఎడ కూడా వేసాను. ఇది కొంచెం వాడిపోయింది చెట్టు, అయితే ఎండిపోయింది. ఈ చెట్టు కొంచెం పచ్చగా ఉంది. దీని కొమ్మలు వేసింది.
ఈ 2 చెట్లు, ఇది తెలుపు, ఇది రోజ్ కలర్ ఇది. దీని కొమ్మల వేసింది. దీని కొమ్మల ఈ పువ్వే. ఈ వానలప్పటి నుంచి ఏమో ఎండిపోతుంది కొమ్మ అయితే, ఎండిపోతూ ఉంది. ఇది మా పాప వాళ్ళ ఇంటికాడ నుంచి జాజిమల్లి తెచ్చింది కదా, వానలప్పుడు వేసాను. ఇది కూడా బతికిపోయింది. ఇంకొండంగా బతికుంటుందో లేదో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే బతికే ఉంది జాజిమల్లి. ఇది డిసెంబర్ మొలక. ఇది కూడా మొగ్గలేస్తుంది. ఇది పండగకి వేస్తుంది అంటారు, డిసెంబర్లోనే. డిసెంబర్ పూలు అంటారు. ఏం ఇంకా పూయలేదు అయితే, మొక్కలైతే వేయలే. నీళ్ళు చిమ్మేస్తాను, పొద్దుగుపోతా ఉంది. నిన్న శుక్రవారం ముగ్గుతో వేసాను. ఈరోజు అంటే ముగ్గు రాయితో వేసాను. రోజు అంటే ఇలా వేసా ముగ్గు అయితే. ఇంకా నా ఇల్లంతా చిమ్మేసాను. ఇంకా నేను బయట చిమ్మేసి ముగ్గు వేయాలి.